ఇప్పుడు బ్రేక్ అయింది అంటున్నాను గదా! ఈ బ్రేక్ అనేది ఎలా అవుతది? ఇక్కడ ఇలా ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫార్మ్ అవుతది. రెడ్ క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ అయ్యి రెడ్ క్యాండిల్ ఫార్మ్ అవుతది. ఇప్పుడు ఇక్కడ ఉంది గదా! ఇక్కడ ఉంది గదా! ఇలా క్యాండిల్ ట్రేడ్ అయ్యి కిందికొచ్చి ఇక్కడొచ్చేసింది. ఓకే. సో, ఇక్కడ ట్రేడ్ అయింది గాబట్టి ఇక్కడ ఒక విక్ ఒస్తది గదా! విక్. ఈ విక్ గూడా యాస్ ఎ రీటెస్ట్ రివర్సల్ లాగా వర్కౌట్ అయితది. ఇదొచ్చేసి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఒచ్చేసి ఇక్కడ రెడ్ క్యాండిల్ అనేది ట్రేడ్ అయింది. ఇలా మీదికి వెళ్లి ఈ లెవెల్ టచ్ అయింది. ఏది? క్లోజింగ్‌ది లో లెవెల్ టచ్ అయింది. టచ్ అయ్యి అక్కడికెళ్ళి ఏమైంది? అక్కడికెళ్ళి ఫాల్ అయిపోయింది. సో, ఇక్కడ విక్ ఒచ్చేసింది. ఓకే. ఇక్కడ గూడా మనకు విక్ ఉంది. ఓకే. ఇలా ఇ ఇక్కడ క్లోజింగ్ దగ్గర విక్ ఇచ్చినా, లేకపోతే లో దగ్గర విక్ ఇచ్చినా, ఈ 2 మనకు యాస్ ఎ రీటెస్ట్ రివర్సల్ లాగా వర్కౌట్ అయితది. బ్రదర్ ఇలా కాలేదు, ఇలా కాలేదు. ఇంకా పాసిబిలిటీస్ ఏమున్నాయి అంటే, డైరెక్ట్‌గా ఇక్కడెక్కడైనా మార్కెట్‌లో సపోర్ట్ తీసుకొని ట్రేడ్ చేస్తూ ఒకటేసారి ఏం జేసింది అంటే, ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ ఇచ్చేసింది డైరెక్ట్‌గా. ప్రీవియస్ ఫస్ట్ క్యాండిల్ ప్రీవియస్ ఉంది గదా! ఇది క్లోజింగు. ఈ క్లోజింగ్‌తో పాటు ఈ లో అనేది సాలిడ్‌గా బ్రేక్ చేసి, ఎక్కడైనా కింద హెవీగా క్లోజ్ చేస్తే డైరెక్ట్ సాలిడ్ క్యాండిల్ 2 టచ్ అయ్యి క్లోజ్ చేస్తే ఇమ్మీడియేట్ సెల్లింగ్ అనేది ఇనిషియేట్ అవుతది. ఓకే.